నువ్వు ఎందుకు అంత అతి ఉత్సాహం, నీకేం అవసరం వచ్చిందని? రేవంత్ రెడ్డి మీద నువ్వు ఆ చెప్పు చూపేయాలి, అంత పెద్ద అంత పెద్ద చిన్న బచ్చ, నువ్వు ఎంత చిన్నోనివి కదా, నీ కెపాసిటీ ఎంత సుమా? నీ కెపాసిటీ ఎంత? నీ కెపాసిటీ ఎంత? నేను అంతకుముందు కూడా ఒకసారి చెప్పిన, నువ్వు తెలంగాణ ఉద్యమం టైంలో యూనివర్సిటీలో కొంతమంది ఆత్మ బలిదానం చేసుకుంటే కొంతమందిని నువ్వే చంపి వాళ్ళ చేతిలో చిట్టీలు పెట్టి కేసీఆర్ దగ్గర మన్ననం పొంది ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎంపీ టికెట్ తీసుకొని నువ్వు లీడర్ అయినవు అని నేను గతంలో ఒకసారి చెప్పిన. నేను సుమన్కి, సుమన్ నువ్వు అట్లా తొందరపడగా బాబు, పిల్లగాని నువ్వు నీకు రాజకీయాలలో ఓర్మాలు కూడా తెలివయి ఏదో గఫలత్లో ఆ తెలంగాణ మూమెంట్లో కేసీఆర్ ఏదో చెప్పింది నువ్వు చేసినావు కాబట్టి వచ్చేసినావు. అట్లా నీకు అనుభవాలు కూడా లేవు. నీకు మాట్లాడేటప్పుడు కూడా చూడాలి. నీ వయసు ఎంత, నీ లెక్క ఎంత, నీ పత్రం ఎంత? షార్ట్ కట్ లీడర్వి నువ్వు, తజుర్బా లేని లీడర్వి నువ్వు ఇషారా చేస్తే బయట కూడా తిరగలేవు. ఎందుకైనా తొందరపడుతూ? పిల్లగాడు తీరే ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు చెప్పు చూపెట్టి నువ్వేదో పెద్ద అనుకుంటే పెద్దోడవుతాడా? ఇప్పుడు కేసీఆర్కి, కేసీఆర్ ఫ్యామిలీకి మా మెట్టు సాయి బూడు చూపెడతాడు. ఏమి ఇప్పుడు ఏం లేకనా? ఏం చేస్తాం మరి? సాంప్రదాయం వాళ్ళు తీసుకొచ్చిందే కదా. ఇప్పుడు మేము మా సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి, సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి ఫిషరీ చైర్మన్, మా మెట్టు సాయి కాంగ్రెస్ పార్టీ వర్కరు నాయకుడు. ఈరోజు ఇది ఎవరికి చూపెడుతున్నాడు? కేసీఆర్కి చూపెడుతున్నాడు, కేటీఆర్కి చూపెడుతున్నాడు, హరీష్ రావుకు చూపెడుతున్నాడు, మళ్ళా కవితకు చూపెడుతున్నాడు. నువ్వు చెప్పైతే ఆయన బూటుతోటి కొడతాడు ఆయన, మా మెట్టు సాయి. పిల్లల పరిష్కారం చేస్తున్నావు? పిల్లల పరిష్కారం చేస్తున్నా? సీఎం రేవంత్ రెడ్డి మీద మీరు కాంగ్రెస్ పార్టీ సీఎం మీద అట్లా మాట్లాడుతున్నారంటే మజాక్ అయిపోయిందా? ఏం దించాక కేసులు కాదు, వాడు బూడితోడు కొడతాడు మావాడు. వాడినైతే కేసులతో ఏమవుతుంది? డైరెక్ట్గా బూడితోడే కొడతాడు మావాడు పోయి. ఏమని కొడతాడు? డైరెక్ట్గా వాళ్ళే కొడతాడు. వీడంతా పోరాడు వీడు. అదే మా మెట్టు సాయికి ఎమ్మెల్యే కాలేడు కానీ వాడు అయ్యాడు, అంతే. ఫరక్ ఏం లేదు, పర్సనాలిటీలు ఒకటే. ఆయన ఇస్తేనే బీసీ, గంగపుత్రుడు, బెస్తోడు. హైదరాబాద్లో బెస్తోళ్ళు బయటికి వెళ్ళేదండి. ఏం రాజకీయాల్లో మజాక్ అయిపోయిందా? మజాక్ అయిపోయిందా? కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నారు మీరు?